అపోస్తల కార్య గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనమండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న, అనారోగ్యంతో బాధపడుతున్న, లేమితో బాధపడుతున్న, కరువుతో బాధపడుతున్న, అనేకమైన ఇబ్బందులతో గురవుతున్న, అనేకమైన ఇబ్బందులు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి. ప్రక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు ఏమిటో, నీవు యేసు నామములో ప్రతి ఇబ్బంది నుండి విడుదల కలుగును గాక, యేసు నామములో ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలుగును గాక, యేసు నామంలో ప్రతి కష్టం విడుదల కలుగును గాక, యేసు నామంలో నీ కుటుంబంలో కరువు తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఏకీభించండి. ఇప్పుడే మీకు విడుదల కలుగుతుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, ఎవరైతే అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరికీ విడుదల 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 కలుగునుగాక. రిమంద రికాబాదుర శరబ సహాయం ఇచ్చేమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.